రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్ళపై వారు నిలదొక్కునేలా రేవంత్ సర్కారు ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దాని పేరే మనం చూసుకుంటే గనక రాజీవ్ యువ వికాసం. ఇది వచ్చేసి నిరుద్యోగులు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోటి దాదాపు అంటే వాళ్ళ సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి రేవంత్ సర్కారు 4,00,000 రూపాయలకు సంబంధించి ఒక లోన్ ఫెసిలిటీకి సంబంధించిన ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ 4 వరకే గడువు ఉండగా ఇంకా చాలామంది యువతను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ లోన్లు అప్లై చేసుకునే విధంగా ఈ పథకాన్ని ఏప్రిల్ 14 వరకు అయితే రేవంత్ సర్కార్ అయితే పొడిగించింది. దీంట్లో ముందుగా ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఉన్నటువంటి ప్రొఫార్మా ఏంటిది అనేది మనం చూసే ముందు ఇప్పుడు మన దగ్గర ఒక నిరుద్యోగుడు ఉన్నాడు. అతనికి సంబంధించిన అప్లికేషన్ని మనం ఈరోజు ఫిల్ అయితే చేద్దాం. ఒకసారి మనము ముందుగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలంటే ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా మనం చూసుకుంటే కనుక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత టీజీఓబి ఏదైతే టీజీఓబిఎంఎంఎస్ new.cgg.gov.in అనే వెబ్సైట్లోకి అయితే ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఒకటి వస్తుంది. అదే ముందుగా చూసుకుంటే కనుక రాజీవ్ యువ వికాస్ స్కీమ్కి సంబంధించి దీనికి ఏమేమి కావాలి అనేది మనం చూసుకుంటే కనుక రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్పి అయితే గవర్నమెంట్ అయితే చెప్పింది. ముందుగా అప్లికేషన్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఎంఎఫ్సి సిఎంఎఫ్సి బీసీ ఎంబీసీ ఈబీసీ కేటగిరీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి సంబంధించిన అప్లికేషన్ని ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ టోటల్గా చూసుకుంటే కనుక ఎస్సీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అంటే ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇక ఎస్టీకి సంబంధించి బీసీకి సంబంధించి ఎంబీసీకి సంబంధించి టోటల్గా తర్వాత బీసీ ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ వాళ్లకు సంబంధించింది, ఇక మైనార్టీ రిజిస్ట్రేషన్ కోసం సపరేట్ ఇంటర్ఫేస్ అయితే ఇచ్చారు. తర్వాత క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి ఆ తర్వాత ఈబీసీ రిజిస్ట్రేషన్కి కూడా సపరేట్ ఇంటర్ఫేస్లు అయితే ఇచ్చారు. ముందుగా మనం చూసుకుంటే కనుక ఈబీసీ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే ఈబీసీ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ముందుగా మనకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే కనుక ముందుగా ఏదైతే క్యాండిడేట్ది మనం అప్లై చేస్తున్నామో ఆ క్యాండిడేట్కి సంబంధించిన నేమ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ముందుగా మనం ఇంటర్ఫేస్లో నేమ్ ఏదైతే అప్లై చేసుకుంటున్నామో అంటే ఆధార్ కార్డు మీద ఏ పేరు అయితే ఉందో దాన్ని ముందుగా మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే ఇంటర్ఫేస్ తర్వాత ఆధార్ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఆ ఆధార్ మీద అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆధార్కి సంబంధించి అంటే రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఈ ఇంటర్ఫేస్లో అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత అబ్దిదారుడి రకం చూసుకుంటే ఇతను ఇండివిజువల్గా అప్లై చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇండివిజువల్గా తీసుకున్న తర్వాత ఇక ఆర్థిక సహాయానికి సంబంధించి ఏ స్కీమ్ కోసం అప్లై చేసుకుందాం అనుకునేది అంటే ఇక్కడ బ్యాంక్ లిమిటెడా స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ వితౌట్ స్కీమ్ బ్యాంక్ లింకేజ్ కనుక మనం తీసుకుంటే కనుక ఇక సెక్టార్ ఏ సెక్టార్లో అప్లై చేసుకోవాలనుకో పెట్టి యూనిట్సా లేదంటే ఏ దానికి అనేది మనం ఇక్కడ ఒక్కసారి కనుక లింకేజ్ చూసుకుంటే బ్యాంక్ లింకేజ్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇంటర్ఫేస్లు అనేవి పూర్తిగా మారిపోయాయి. దీంట్లో చూసుకుంటే మనం అగ్రికల్చర్ సెక్టార్, ఆగ్రో బేస్డ్ సెక్టార్, యానిమల్ హస్బెండరీ, తర్వాత ఆర్టిసన్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ హార్టికల్చర్ కానీ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కానీ ఇక మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి ఇలా మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో మనకు ఇంతకుముందు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అనే దాని మీద చూసుకొని మనం అయితే అప్లై చేసుకోవాలి. తను ముందుగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అయితే ట్రై చేద్దాం అనుకున్నాడు. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అప్లై చేసుకున్న తర్వాత స్కీమ్కి సంబంధించి టోటల్గా ఈ స్కీమ్లో చూసుకుంటే దేనికి అప్లై చేయాలి, ఆటో అనుకుంటున్నాడా లేదంటే ఆటో రిక్షానా, ఆటో ట్రాలీయా లేకంటే బిజినెస్ ఆన్ బైకా ఈ ఆటో రిక్షానా అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆటో ట్రాలీ తను ఇంట్రెస్ట్గా చూపించాడు కాబట్టి ఆటో ట్రాలీ అప్లై చేసుకున్న తర్వాత టోటల్గా చూస్తే కనుక ఈ యూనిట్ కాస్ట్ 2,01,000 రూపాయలు అయితే టోటల్ అంటే గరిష్టంగా చూసుకుంటే 4,00,000 రూపాయల వరకు అయితే టోటల్గా ఇస్తారు. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం ఇంటర్ఫేస్కి వెళ్తే కనుక ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ ఏదైతే మొత్తం ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా అయితే ఉంటుంది. ఇక డిస్టిక్ వైజ్గా చూసుకుంటే మీది డిస్టిక్ అండి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ తీసుకున్నాం. మండల్ వచ్చేసి కుత్బుల్లాపూర్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా కూడా కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ తీసుకున్న తర్వాత గ్రామానికి సంబంధించి గ్రామం కూడా కుత్బుల్లాపూరే కాబట్టి ఆటోమేటిక్గా అదే వస్తుంది. తర్వాత హ్యాబిటేషన్ కూడా సేమ్ ఇక్కడ డీటెయిల్స్ కిందకి చూసుకుంటే కనుక. తర్వాత లబ్ధిదారుడు అంటే ఇందాక మనం ఫిల్ చేసి చూసుకుంటే కనుక లబ్ధిదారుని రకం తను ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్. తర్వాత సామూహిక గ్రూప్ల సంఖ్య అంటే తను ఇండివిజువల్గా అప్లై చేశాడు కాబట్టి ఒక వ్యక్తికి అని. తర్వాత బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్స్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తను అర్హత అని. తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టార్. తర్వాత టోటల్గా దీనికి సంబంధించి అయితే యూనిట్ వాల్యూ ఎంత అనుకుంటున్నారు అనే దాని మీద చూసుకుంటే కనుక గవర్నమెంట్ అయితే 4 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తుంది కాబట్టి మనం యూనిట్ వాల్యూ కూడా 4 లక్షల రూపాయలని అయితే ఎంటర్ చేద్దాం. టోటల్గా 4 లక్షల రూపాయలు యూనిట్ మనం ఎంటర్ చేసిన తర్వాత టోటల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సబ్సిడీ కింద 2,80,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంటే బ్యాంక్ లోన్ కింద 1,20,000 రూపాయలు బ్యాంక్ అయితే ఇస్తుంది. ఇక ఏ బ్యాంక్ అంటే ఏ బ్యాంకుకు సంబంధించి అనేది మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి అయితే ఫిల్ చేసుకున్నాం. తర్వాత హెచ్డిఎఫ్సి తర్వాత పేట్ బషీర్బాద్ సంబంధించి మనం అప్లై చేసుకుంటున్నాం అక్కడ. తర్వాత పాన్ నెంబర్ మీది మనం పాన్ నెంబర్ కూడా ఇక్కడ టోటల్గా ఇచ్చేసాం. పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత టోటల్గా బ్యాంకుకి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్ తీసుకుంది. ఫాదర్ నేము తన ఫాదర్ వచ్చేసి అయితే మనము ఎంటర్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ హ్యాండిక్యాప్డా లేదా అనేది అయితే ఇక్కడ క్యాండిడేట్ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి తీసుకున్నాం. తర్వాత ఇతడు మేలా ఫీమేలా లేదంటే ట్రాన్స్జెండర్ అనేది మేల్గా మనం తీసేసుకుంటున్నాం. తర్వాత ఇది రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా మనము అర్బన్ ఏరియాలో అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అర్బన్ ఏరియా మీద తీసుకున్నాం. తర్వాత కులం వచ్చేసి ఈబీసీ. తర్వాత ఉపకులం ఇందులో ఉపకులం మీద ఇది అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత విద్యార్హతలు అబ్బాయి ఇంటర్ కాబట్టి ఇంటర్ తీసేసుకున్నాం. తర్వాత మీ సేవా నెంబరు మనకు మ్యాండేటరీ అయితే మీ సేవాకు సంబంధించి ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నామో దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వదిలేసాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేసాం. ఆటోమేటిక్గా ఏజ్ కూడా తీసుకుంది. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి టోటల్గా 2,40,000 ప్రైవేట్ ఎంప్లాయీగా వర్కర్గా డైలీ వర్కర్గా జాబ్ చేస్తున్నారు కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అర్బన్ ఏరియాలో అయితే 2 లక్షల రూపాయలు వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 2 లక్షల రూపాయలు 1,80,000 మనం ఇక్కడైతే పెడదాం. 1,80,000 మనం తీసుకున్నాం. తర్వాత మొబైల్ నెంబర్ మనం మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆక్యుపేషన్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ లేబరా లేదంటే లాబ్లరా లేదంటే మార్జినల్ ఫార్మరా లేదంటే నాన్ అగ్రికల్చర్ అదర్స్. ఇక సఫాయి కార్మిక లేదంటే ఏదనేది మనం అదర్స్లో ప్రైవేట్ కాబట్టి అదర్స్లో పెట్టుకుంటున్నాం. వనరబుల్ గ్రూప్స్లో ఉంటే కనుక ఆ గ్రూప్కి సంబంధించి ఏ గ్రూప్లోనూ లేరు కాబట్టి ఆ గ్రూప్ అయితే మనం ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి ఎగ్జెంప్షన్ చేస్తున్నాం. తర్వాత ఇంటి నెంబర్ హౌస్ నెంబర్ కూడా మనం తీసుకున్నాం. ఇక ఫుల్ అడ్రస్ తీసుకుంటే కనుక హౌస్ నెంబర్ తర్వాత ఏరియా మీది మనము ఇక్కడ అడ్రస్ కూడా తీసేసుకున్నాం. తర్వాత లబ్ధిదారుడి ఫోటో మనము ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడి ఫోటో అప్లై చేసే ముందు లబ్ధిదారుడి ఫోటో అప్లై చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఖచ్చితంగా పాన్ కార్డు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు మనది ఏదైతే పాన్ నెంబర్ ఉందో దానికి సంబంధించిన ఫోటో కూడా మనం ఇమ్మీడియట్గా దానికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పాన్ కార్డు కూడా అప్లై చేసేసాం. తర్వాత నెక్స్ట్ డిక్లేర్డ్ ఐ సర్టిఫైడ్ దట్ అబోవ్ అనేది మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. మనము ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఒక్కసారి ప్రీవ్యూ అయితే వస్తుంది. ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా మన సెక్టార్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది అప్లికేషన్ ఇక మనకు సబ్మిట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఖచ్చితంగా రివ్యూ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా మనం ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా మీకు ఏదైనా నిరుద్యోగానికి సంబంధించి ఎవరైనా యువకులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బిజినెస్లో మీకు ఏ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది ఆ బిజినెస్లో మీరు కనుక ఒకవేళ పై స్థాయిలకు ఎదగాలి అని మీకు ఉంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక ప్రోత్సాహకంగా 4 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ అప్లికేషన్ అంటే మీరు అర్హత ఉండి ఒకవేళ మీ సొంత కాళ్ళపై మీరు నిలబడాలి అనుకునే ఒక వ్యక్తిత్వం కనుక మీకుంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా అప్లికేషన్ని ఇలా ఫిల్ చేసుకోండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. దీనిపైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.